ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనము 91 కీర్తన చదువుకుందామండి. హల్లెలూయా. ఆ 91 కీర్తన ద్వారా ఎలాంటి శక్తి అనేది ఉన్నది, ఎంత శక్తి అనేది వస్తుంది, ఎంత ఆశీర్వాదం ఉన్నది, ఎంత సహాయం ఉన్నది అనేది మనము 91 కీర్తన ద్వారా తెలుసుకుందామండి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్. హోలీ స్పిరిట్ గాడ్, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్. ఈ 91 కీర్తన ద్వారా మనం ఏ విధంగా కాపాడబడతాము, దేని ద్వారా కాపాడతాము, ఎన్ని విషయాల్లో మనం కాపాడబడతాం, ఎన్ని విషయాల్లో ఆశీర్వాదం పొందుతాం అనేది ఈ 91 కీర్తనలో ఉన్నదండి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఎందుకంటే ప్రతిరోజు నేను 91 కీర్తన చదువుకుంటానండి. హల్లెలూయా. దాని ద్వారా ప్రతి విషయంలో నేను కాపాడబడుతున్నానండి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. అందుకోసమే ప్రతి ఒక్కరు ఈ 91 కీర్తన చదవటం ద్వారా, ఈ 91 కీర్తన నెమరవేయటం ద్వారా దేవుడు ఎలాంటి ఆశీర్వాదాన్ని ఇస్తాడు అనేది మనం తెలుసుకుందామండి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హోలీ స్పిరిట్ గాడ్, థ్యాంక్ యూ జీసస్. ఇంకొక విషయం ఏంటంటే, దురాత్మలు కూడా మనం పారద్రోలే శక్తిని ఇస్తాడండి ఈ 91 కీర్తన ద్వారా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి మనం చదువుకుందామండి 91 కీర్తన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మహోన్నతుని చాటు నివసించిన వాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయం, నా కోట, నేను నమ్ముకున్న దగిన నా దేవుడు. నేను యెహోవాను గూర్చి చెప్తున్నాను, వేటగాని ఊరిలో నుండి ఆయన నన్ను కాపాడును. నాశనకరమైన తెగులు రాకుండా ఆయన నన్ను రక్షించును. హల్లెలూయా. చూడండి, ఇక్కడ నాశనకరమైన ఎలాంటి వ్యాధి రాకుండా ఆయన కాపాడతాడంటే అండి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. వేటగాని ఊరిలో నుండి మన కాపాడతాడండి. హల్లెలూయా. ఏ కష్టంలో నుండైనా, ఏ బాధలో నుండైనా, ఏ వేదనలో నుండైనా కానీ దేవుడు మనని కాపాడతాడంటండి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన తన రెక్కలతో నన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నాకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము, కేడము, డాలుడై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణములకైనను, చీకటిలో సంచరించు తెగులకైనను, మధ్యాహ్నమందు పాడ్చే రోగమునకైనను నేను భయపడకుందును. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. రాత్రివేళ కలుగు భయమునకైనను, రాత్రివేళ మనకి ఎలాంటి భయం లేకోకుండా, పగటి వేళ ఎలాంటి బాణాలు, ఎలాంటి దురాత్మ శక్తులు కానీ, అంధకార శక్తులు కానీ, ఇలాంటి ఏవి మన దగ్గరికి రాకోకుండా దేవుడు కాపాడతాడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఆయన తన రెక్కలతో మనని కప్పుతాడు కాబట్టి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ ప్రక్కన 1000 మంది పడును, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలును, అపాయం నా యొద్దకు రాదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది మన పక్కన ఉన్నా కానీ అపాయం అనేది రాదు. ఏ శత్రువు కానీ మనని ఏమి చేయలేడని చెప్తున్నారండి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. నీవు కన్నులారా చూచున్న భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయమని, నీవు మహోన్నతుడైన దేవుని, నీవు నాకు నివాస స్థలంగా చేసుకొని ఉన్నావు. నాకు అపాయమేమీ రాదు, ఏ తెగులు నా గుడారమును సమీపించదు. నా మార్గములన్నిటిలో నన్ను కాపాడుటకు ఆయన నన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఆయనంట మనకి ఆపదలో నుండి కాపాడటానికి దూతల్ని ఆజ్ఞాపిస్తాడంటండి. హల్లెలూయా. మన పాదములకు రాయి తగలకోకుండా ఆయన దూతల్ని ఆజ్ఞాపించి కాపాడతాడంటండి. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. నీ పాదములకు రాయి తగలకోకుండా వారు నన్ను ఎత్తుకొందురు. హల్లెలూయా. తండ్రి నీకే వందనాలు చెల్లిస్తున్నాను. నీవు సింహములను నాగుపాములు త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను నానకు దొరికెదవు. హల్లెలూయా. పాములను తేలును తొక్కే అధికారాన్ని మనకిస్తాడంటే అండి. హల్లెలూయా. పాములను తేలును తొక్కే అధికారాన్ని, సింహములను నాగుపాములను త్రొక్కే అధికారాన్ని ఇస్తాడంటండి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. అంటే అలాంటివి ఏవి కానీ మన మీదకి రావండి, వచ్చినా కానీ అవి మన కాళ్ళ క్రింద తొక్కబడతాయి అన్నమాట. ఎందుకంటే ఎల్లప్పుడూ దేవుడు దూతల్ని మన ప్రక్కన
దూతల్ని ఆజ్ఞాపించి మన పాదములకు రాయి తగలకోకుండా దూతల ద్వారా ఎత్తి పట్టుకుంటాడు మన్ని. హల్లెలూయా. అందుకోసం అవి మన్ని ఏమీ చేయలేవు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. గొప్ప దేవ. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దీర్ఘాయు చేత అతన్ని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించేదను. హల్లెలూయా. శ్రమల నుండి ఆయన కాపాడుతాడంటండి. హల్లెలూయా. మనకి దీర్ఘాయునిస్తాడంట. మనని ఎల్లప్పుడూ రక్షిస్తాడంటండి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్. థ్యాంక్ యూ జీసస్. హోలీ స్పిరిట్ గాడ్. థ్యాంక్ యూ జీసస్. ప్రభువా మీకే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. మా పాదములకు రాయి తగలకుండా మమ్మల్ని కాపాడుతున్న దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభా సింహంలను నాగుపాములను త్రొక్కే అధికారాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభా. హోలీ స్పిరిట్ గాడ్. హల్లెలూయా. హల్లెలూయా. దూతల్ని మా కావులు ఉంచుతున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఎల్లప్పుడూ దూతల్ని మీరు ఆజ్ఞాపించి మా పాదములకు రాయి తగలకోకుండా కాపాడుతున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను యేసయ్యా. థ్యాంక్ యూ జీసస్. ఎంతమంది అయితే ప్రభా ఈ వీడియోని చూస్తున్నారో ప్రభు వారందరికీ సహాయం దయచేయండి. వారందరినీ ఆశీర్వదించండి ప్రభా. మహోన్నతుడు అనేది వారికి ఏ ఏ అవసరతలు ఉన్నాయో ఆ అవసరతలను తీర్చండి ప్రభా. ఎందుకంటే మీరు అవసరతలని అక్కర్లను తీర్చే దేవుడు కాబట్టి తండ్రి ప్రభా. సహాయకుడు అయిన దేవుడు తండ్రి ప్రభా. ఆశ్రయమై ఉన్న దేవుడు తండ్రి ప్రభా. మహోన్నతుడు కొండ కోట అయిన దేవుడు తండ్రి ప్రభా. మహోన్నతుడు అయిన దేవ యేసయ్యానికి వందనాలు చెల్లిస్తూ ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ నజరేడని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. 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 హల్లెలూయా. 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 హల్లెలూయా.